ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన, ఎంతో లోతైన కథ గురించి విశ్లేషించబోతున్నాం. దీనికోసం ఎన్నో ఆధారాలను పరిశీలించాం. ఖచ్చితంగా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. కాని అసలైన ప్రయాణం మన అంతరంగాన్ని శోధించడంలోనే ప్రారంభమవుతుంది. నిజమే. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే, ఆ కథలోని ప్రతీ ప్రతీకను విడమర్చి అర్థం చేసుకోవడం, అలాగే బుద్ధుని బోధనల ద్వారా మన లోపలి ప్రపంచాన్ని మనం ఎలా పరిశీలించుకోవాలో తెలుసుకోవడం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఈ కథ పేరు పుట్ట మరియు 8 చిహ్నాల రూపకం. కథ ఒక ఆసక్తికరమైన దృశ్యంతో మొదలవుతుంది. ఒక బ్రాహ్మణుడు ఒక తెలివిగలవాణ్ణి పిలిచి ఒక పుట్టను చూపిస్తాడు. ఆ పుట్టను ఒక గుణపంతో తవ్వమని చెబుతాడు. అవును, కాని ఆ పుట్ట సాధారణమైన మట్టిపుట్ట కాదు. సరిగ్గా చెప్పారు. అది పగలు మంటలు రేపుతూ ఉంటుంది, రాత్రిపూట లోపలి నుంచి పొగలు చిమ్ముతూ ఉంటుంది. వినడానికిది కొంచెం వింతగా అనిపిస్తుంది. పైకి వినడానికి ఇది కేవలం ఒక విచిత్రమైన మట్టి పుట్ట కథలా అనిపిస్తుంది. కాని ఆ పుట్ట వెదజల్లే మంటలు, పొగలు కేవలం భౌతికమైన దృశ్యాలు కావు. ఇది మానవ శరీరం మరియు మనసుల స్వభావాన్ని వివరించే అత్యద్భుతమైన రూపకం. దీన్ని మనం మన దైనందిన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు? రాత్రిపూట పొగలు చిమ్మడం అనేది మన మనస్సుకు సంబంధించిన విషయం. పగలంతా పనిచేసి చీకటి పడిన తర్వాత మనం విశ్రమిస్తాం. కాని మన మనసు విశ్రమించదు. రేపు ఏమి చెయ్యాలి, ఏది సాధించాలి అని వేసుకునే ప్రణాళికలు, రేగే కోరికలు ఆ పొగకు సంకేతం. అంటే పగటిపూట ఆ కోరికలను తీర్చుకోవడానికి మనం చేసే పనులు ఆ మంటలకు సంకేతమన్నమాట. అక్షరాల అంతే. పడే ఆరాటం, ఎదురయ్యే అడ్డంకుల వల్ల మనలో రగిలే కోపతాపాలు ఆ మంటలు. మనం ఎప్పుడూ ఏదో సాధించాలని నిరంతరం ఆరాటంలో ఉంటాం. ఆ ఆరాటమే ఈ పుట్టలోంచి వచ్చే పొగ మరియు మంట. ఎంత అద్భుతమైన పోలిక ఇది! మన శరీరమే ఆ నిరంతరం రగులుతున్న పుట్ట అనే అర్థమవుతోంది. అయితే ఈ కథలో పాత్రల గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఇందులో బ్రాహ్మణుడు అంటే సరైన మార్గం చూపే ఒక గురువు అని స్పష్టంగా తెలుస్తోంది. అవును. మరి ఆ పుట్టను తవ్వే ఆ తెలివిగలవాడు తనను తాను తెలుసుకోవాలనుకునే ఒక భిక్షువు, సత్యం కోసం అన్వేషించే ఒక సాధకుడు. గురువు చూపిన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. మరి తవ్వడానికి ఉపయోగించే గుణపం గురించి ఈ బోధనలు ఏం చెబుతున్నాయి? ఆ గుణపం అనేది ఇనుముతో చేసినది కాదు. అది ప్రజ్ఞ లేదా విజ్ఞానానికి ప్రతీక. పదునైన ఎరుకతో కూడిన గుణపమది. అంటే పుట్టను తవ్వడమంటే విపස්සన ద్వారా లోతుగా పరిశీలించడమే కదా? ఖచ్చితంగా. అశాశ్వతమైన, ఎప్పుడూ మారుతూ ఉండే ఈ శరీరాన్ని, మనస్సును అత్యంత లోతుగా పరిశీలించడమే విపස්සన. విపස්සన అంటే ఉన్నది ఉన్నట్లుగా గమనించడం, మనలోని ఆలోచనలను ఒక సాక్షిలా చూడటం. ఆ ప్రజ్ఞ అనే గుణపంతో మట్టిని తవ్వి తొలగించినట్లుగా మనలోని పొరలను తొలగించుకుంటూ వెళ్ళాలి. అయితే ఆ తవ్వకం మొదలు పెట్టగానే ఆ భిక్షువుకు మొదటొక బిరడ లేదా బలమైన తలుపు అడ్డు వస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ బిరడ లేదా తలుపు అనేది అవిద్య లేదా అజ్ఞానానికి ప్రతీక. ప్రయాణం మొదలుపెట్టకముందే ఇలా తలుపు మూసుకునుండటం చాలా ఆసక్తికరం. మన లోపలికి చూసుకోకుండా అడ్డుపడే అతిపెద్ద గోడ ఈ అవిద్యే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక అడవిలో స్వచ్ఛమైన నీటి కొలను ఉందనుకుందాం. కాని దానిపైన దట్టంగా నాచు అలుముకునుంటుంది. ఆ నాచు వల్ల లోపల ఎంత స్వచ్ఛమైన నీరున్నా బయటకు కనిపించదు. మన మనసు కూడా ఆ కొలనులాంటిదే. ఈ అవిద్య అనే నాచు మనం సత్యాన్ని చూడకుండా అడ్డుపడుతోంది. నిజమే. ప్రయాణం మొదలుపెట్టగానే ఎదురయ్యే అతిపెద్ద అవరోధమిదే. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్న సత్యానికి మనం దూరంగా ఉండటానికి కారణమిదే. ఈ బిరడాను ప్రజ్ఞ అనే గుణపంతో తొలగిస్తేనే తదుపరి అడుగు వేయడానికి దారి కనిపిస్తుంది. ఆ అవిద్య అనే బిరడాను పగలగొట్టి భిక్షువు ఇంకొంత లోపలికి తవ్వుకుంటూ వెళ్తాడు. అక్కడొక వికృతమైన జేగురుకప్ప కనిపిస్తుంది. ఈ జేగురుకప్ప రావడం వెనుకున్న ఆంతర్యమేమిటి? ఈ జేగురుకప్ప మనలో నిరంతరం ఉత్పన్నమయ్యే కోపానికి, నిస్పృహలకు అద్దం పడుతుంది. కప్పకొక లక్షణం ఉంటుంది. దాన్నెవరైనా కదిలించినా వెంటనే తన శరీరాన్ని పెద్దగా ఉబ్బించి ఒక వికృతమైన రూపాన్ని సంతరించుకుంటుంది. మన కోపం కూడా సరిగ్గా ఇలాంటిదే కదా? అవును. ఈ కోపం వెనుక నేను అనే ఒక బలమైన అహం దాగి ఉంటుంది.
ఎప్పుడైతే ఎవరైనా మన అహాన్ని దెబ్బతీస్తారో మనలోని కోపం ఆ కప్పలాగే ఉబ్బిపోయి వికృతంగా మారుతుంది. కోపంతో ఉన్నవారిని కదిలిస్తే వారు పరుషమైన మాటలు అనే విషాన్ని ఎదుటివారిపైకి చుమ్ముతారు. ఆ సమయంలో వారి ప్రవర్తన వికృతంగానే ఉంటుంది. మరి దాన్ని దాటి ముందుకు వెళ్లడమెలా? కోపాన్ని కోపంతోనే ఎదురిస్తే అది మరింత ఉబ్బిపోయి దారిని పూర్తిగా మూసివేస్తుంది. బురద అంటిన చేతులను మళ్లీ బురదతో కడగలేము. స్వచ్ఛమైన నీటితోనే శుభ్రం చేయాలి. అంటే మనసులోని అహాన్ని మైత్రీ భావన అనే స్వచ్ఛమైన నీటితో కడిగివేయాలన్నమాట. సరిగ్గా చెప్పారు. మైత్రీభావన అంటే మన పట్ల, ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండటం. ఆ కప్పను ద్వేషించకుండా ప్రశాంతతతో దాన్ని పక్కకు తొలగించి భిక్షువు ముందుకు సాగాలి. సరే, కోపమనే ఆ జేగురు కప్పను నెమ్మదిగా పక్కకు తప్పించాం. మార్గం సుగమమయిందని ఊపిరి పీల్చుకునే లోపే ఇంకో సమస్య ఎదురవుతుంది. తవ్వుతూ పోతే దారి రెండులా చీల్తుంది. ఇప్పుడు ఏ దారిలో వెళ్లాలో తెలియని ఒక అయోమయ స్థితి. ఈ చీలిన మార్గం మన మనసులో పుట్టే సందేహాలకు నిదర్శనం. ప్రతి సాధకుడికి ఏదో ఒక దశలో ఇలాంటి అయోమయం వస్తుంది. నేను సరైన దారిలోనే వెళ్తున్నానా అనే సందేహం మనస్సును పట్టి పీడిస్తుంది. తప్పు మార్గంలో వెళ్తే సమయం వృధా అవుతుంది. ఇక్కడే బుద్ధుని బోధనలు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తాయి. సరైన మార్గమంటే మన శ్వాసను నిరంతరం గమనించడం. శ్వాస ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. గతం గురించి ఆలోచించదు, భవిష్యత్తు గురించి భయపడదు. అవును, లోపలికి వెళ్లే శ్వాస, బయటకు వచ్చే శ్వాస నిరంతరం మారుతూ ఉంటుంది. గాలి చెట్ల ఆకుల గుండా ఎలాగైతే ఒక స్థిరత్వం లేకుండా వీస్తుందో, మన శ్వాస కూడా అలాగే మారుతూ ఉంటుంది. ఇది అనిత్యం, అంటే ఏదీ శాశ్వతం కాదు. ఆ శ్వాస మన అధీనంలో ఉండదు కాబట్టి అది అనాత్మం. ఈ రెండు సత్యాలను గ్రహిస్తూ ముందుకు సాగడమే సరైన మార్గం. శ్వాసను గమనించడమనేది ఆ చీలిన మార్గంలో దారిచూపే దిక్సూచి. ఆ దిక్సూచిని పట్టుకుని ముందుకు వెళ్ళాక పుట్టను తవ్వుతున్న కొద్దీ జల్లెడవలె అల్లిన పీచు తగులుతుంది. అడవిలో ఏళ్ల తరబడి పెరిగిన తీగలు ఒకదానికొకటి అల్లుకొని దారిని మూసివేసినట్లుగా ఉంటుంది కదా. దీన్ని ఛేదించడమంతా సులువు కాదనిపిస్తోంది. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఇది మనస్సులో అల్లుకుపోయిన నీవరణాలకు సంకేతం. నీవరణాలు అంటే మనస్సును కప్పివేసే సూక్ష్మమైన అడ్డంకులు. మనలో పేరుకుపోయిన అలవాట్లు, సంసారంతో ముడిపడిన అహం ఈ పీచులాగా అల్లుకునుంటాయి. ఇవి పైకి పెద్దగా కనిపించవు, కాని అడుగడుగునా మనల్ని వెనక్కి లాగుతాయి. ఖచ్చితంగా. బద్ధకం, అతిగా ఆలోచించటం ఇవన్నీ ఇందులో భాగమే. ఒక సాధారణమైన కత్తితో ఈ తీగల్ని తెంచలేం. ప్రజ్ఞ అనే గుణపంతో మాత్రమే ఈ జల్లెడలాంటి పీచును తెంచి ముందుకు వెళ్లగలం. ఆ కష్టమైన పీచును కూడా ఎరుకతో తొలగించిన తర్వాత పుట్టబొరియల్లో ఒక తాబేలు కనిపిస్తోంది. ఆ తాబేలు ఈ ప్రయాణంలో మనకు ఏం నేర్పుతుంది? తాబేలు ప్రవర్తనను గమనిస్తే ప్రమాదం వస్తుందని గ్రహించగానే తన 4 కాళ్లను, తలను లోపలికి ముడుచుకుని చిప్పలో నిశ్చలంగా ఉంటుంది. బయట ఏం జరిగినా దానికేమీ కాదు. ఒక భిక్షువు సాధన కూడా అదేవిధంగా సాగాలని ఈ బోధనలు చెబుతున్నాయి. దీన్నే పంచస్కంధాలను లోపలికి ఉపసంహరించుకోవడమంటారు కదా. అవును. బాహ్య ప్రపంచం ఎప్పుడూ మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక అందమైన దృశ్యం, ఒక మధురమైన శబ్దం మనల్ని బయటకు లాగుతాయి. కాని భిక్షువు ఆ తాబేలులాగా తన ఎరుకను పూర్తిగా అంతర్ముఖం చేసుకుంటాడు. బయట ప్రపంచంతో సంబంధం తెంచుకున్నప్పుడు ఆ భిక్షువు అత్యంత ప్రశాంతమైన సమాధిస్థితికి చేరుకుంటాడు. అడవిలో తుఫానున్నా, మహావృక్షం వేర్లు భూమి లోపల ఎంత స్థిరంగా ఉంటాయో ఆ సమాధి స్థితిలో మనస్సు అంతటి నిశ్చలత్వాన్ని పొందుతుంది. అప్పుడు అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఒక ప్రశాంతమైన స్థితి గురించి మాట్లాడుకున్న వెంటనే హఠాత్తుగా కసాయి చేతి కత్తి రావడం చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ కత్తికి పనేంటి? సాధనలో మనం ఎంత ప్రశాంత స్థితికి చేరుకున్నా ఏమరుపాటు పనికిరాదు అని చెప్పడానికే ఈ కత్తి అక్కడుంది. ఈ కసాయి చేతి కత్తి 5 ఇంద్రియ సుఖాలకు ప్రతీక. మన ఇంద్రియాలు ఎప్పుడూ అందమైనవి చూడాలని, ఇంపైనవి వినాలని ఆరాటపడుతూ ఉంటాయి. పైకి ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాని లోతుగా చూస్తే అవి మనిషిని బంధించే కసాయి కత్తిలాంటివి. అవి మనల్ని జనన, మరణ వలయంలో చిక్కుకునేలా చేస్తాయి. పువ్వులోని తేనె కోసం ఆశపడి లోపలికి వెళ్లే కీటకం ఆ పువ్వు రేకులు మూసుకుపోగానే అందులో వలలో చిక్కుకుంటుంది. మనం కూడా ఈ ఇంద్రియ సుఖాల కోసం వెళ్లి అలాగే బందీలవుతాం. సరిగ్గా చెప్పారు. ఒక భిక్షువు తన ప్రజ్ఞతో ఆ కత్తి యొక్క అసలైన స్వభావాన్ని గుర్తించాలి. దాన్ని దాటి ముందుకు వెళ్లడం ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
ఆ బంధనాలను తెంచుకోవడమే నిజమైన స్వేచ్ఛ. ఆ కత్తి వలయాల నుండి బయటపడిన తర్వాత ఇంకెంత లోతుకి వెళ్తామో తెలుసుకోవాలనుంది. మరింత లోతుకి తవ్విన తర్వాత అక్కడొక మాంసపు ముద్ద కనిపిస్తుంది. ఇక్కడ దీని అర్థమేమిటి? ఇదొక అత్యంత సూక్ష్మమైన వల. భిక్షువు అత్యున్నత ధ్యానస్థితులకు చేరుకున్నప్పుడు వర్ణించలేని గొప్ప ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. ఈ బోధనల ప్రకారం ఆ స్థితిని అనాగామి అంటారు. ఈ మాంసపు ముద్ద ఆ అత్యున్నత ఆనందానికి ప్రతీక. ఆనందానికి అతుక్కుపోకూడదా? మనం సాధన చేసేదే ఆ ఆనందం కోసమే కదా. ఇక్కడే మనం జాగ్రత్తపడాలి. ఇనుపగొలుసైనా బంగారు గొలుసైనా అది మనల్ని బంధించే గొలుసే. ఇనుపగొలుసు దైనందిన కోరికలు అయితే బంగారు గొలుసు ఈ ధ్యాన ఆనందం. ఆ ఆనందంలోనే మునిగిపోయి అసలైన గమ్యాన్ని మర్చిపోతామన్నమాట. అవును, ఆ ఆనందాన్ని కూడా కేవలం సాక్షీభూతంగా గమనించాలి తప్ప దానికి బానిస కాకూడదు. ఆ మాంసపు ముద్దను కూడా తీసి పక్కన పడేయాలి అనే బుద్ధుని బోధనలలోని సూక్ష్మతను ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ అత్యున్నత ఆనందాన్ని కూడా తీసివేసి ఏ ఆసక్తి లేకుండా పుట్ట అట్టడుగున చూస్తే అక్కడొక నాగుబాము కనిపిస్తుంది. దాన్ని ఏమీ చేయవద్దని గురువు వివరిస్తాడు. ఆ నాగుబాము అంతిమ సత్యానికి ఎలా ప్రతీకవుతుంది? ఆ నాగుబాము సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన అర్హంతుడికి సంకేతం. అంతిమ విముక్తికి, ఏ మచ్చానేని స్వచ్ఛతకు అది ప్రతీక. అవిద్యను, అహాన్ని, సందేహాలను దాటి ధ్యానపు ఆనందాన్ని కూడా వదులుకున్న తరువాత మిగిలే ప్రశాంత రూపమే ఆ నాగుబాము. పడగ విప్పిన నాగుబాము ఎంత నిశ్చలంగా ఉంటుందో సంపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తి మనసు కూడా అంతే ప్రశాంతంగా, అత్యంత సూక్ష్మమైన ఎరుకుతో ఉంటుంది. ఆ ఎరుక వెన్నుబాము గుండా నిరంతరం ప్రసరించడానికి ఇదొక గొప్ప ప్రతీక. నది ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ సముద్రంలో కలిసిన తర్వాత దాని ప్రయాణం ప్రశాంతంగా ముగుస్తుంది. ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఒక భిక్షువు సాధన చేయడానికి ఏమీ మిగలదు. అదే అంతిమ విముక్తి. ఈ ప్రయాణం మొత్తం చూస్తుంటే ఒక అద్భుతమైన మార్పు కళ్లముందు కదులుతున్నట్లుంది. పుట్టానే ఈ శరీరాన్ని ప్రజ్ఞానే గుణపంతో తవ్వుకుంటూ వెళితే ఎన్ని పొరలు ఉన్నాయో అర్థమవుతోంది. మొదట అవిద్య అనే తలుపును తొలగించాం. ఉబ్బిపోయిన అహమనే కప్పను మైత్రీభావనతో దాటాం. సందేహాల మార్గంలో శ్వాసను పట్టుకుని సరైన దారి ఎంచుకున్నాం. నివరణాలనే జల్లెడపీచును కత్తిరించాం. తాబేలులా ఇంద్రియాలను లోపలికి తీసుకుని కసాయికత్తిలాంటి ఐహిక బంధాలను దాటాం. చివరికి ఆ మాంసపు ముద్దలాంటి ధ్యాన ఆనందాన్ని కూడా వదులుకుని సంపూర్ణ జ్ఞాన స్వరూపమైన నాగుబామును దర్శించాం. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన అంతరంగ ప్రయాణానికి ఒక చక్కటి మ్యాప్ లాంటిది. ఈ జ్ఞానం మనకు ఎందుకు ముఖ్యం అనేది మనం ఆలోచించాలి. మనందరిలో ఒక మట్టిపుట్ట ఉంది. అది పగలు కోరికలతో మండుతూ, రాత్రిపూట ఆలోచనలతో పొగలు చిమ్ముతూ ఉంటుంది. మనం ఎప్పుడూ ఆ మంటలను ఆర్పడానికి బయట ప్రపంచంలో శాంతి కోసం వెతుకుతాం. కాని ఆకుల మీద నీళ్లు చల్లితే వేరుకు బలం రాదు. బయట ఎక్కడ వెతికినా నిజమైన శాంతి దొరకదు. ప్రజ్ఞతో మన అంతరంగానే తవ్వుకుంటూ వెళితేనే అసలైన ప్రశాంతత దొరుకుతుంది. ప్రశాంతత ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఖచ్చితంగా ఈ కథ మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదే. బయట వెతికితే దొరకనిది మన లోపలే ఉందని ఈ పుట్టకథ ఎంతో అందంగా వివరించింది. దీనంతటి సారాంశాన్ని మనమొకసారి నెమరు వేసుకుంటే ఒక లోతైన ప్రశ్న మన ముందు నిలుస్తుంది. ఒకవేళ మన ఈ శరీరాలు మనం తాత్కాలికంగా నివసిస్తున్న మట్టి పుట్టలు మాత్రమైతే, ఆ పుట్టలో నిరంతరం రేగుతున్న పొగను, మండుతున్న భావోద్వేగాల మంటను ఏమాత్రం అంటకుండా నిశ్శబ్దంగా గమనిస్తున్న ఆ అంతర్గత వీక్షకుడు నిజంగా ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.